Hey, namaste, namaskara. This is Namita. Welcome back to Indian Girl Diaries. If you're watching my channel for the first time, hi, I'm Namita. I make travel vlogs exploring new places, try new experience, and share my journey with you all. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పాలకి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 ఏఎం అలా స్టార్ట్ అయ్యాను. హానెస్ట్‌లీ నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. బికాజ్ ఇది మహారాష్ట్రలో ఫేమస్ స్పిరిచ్యువల్ జర్నీ. చాలా రోజుల నుండి దీని గురించి వింటున్నా. కానీ ఫస్ట్ టైమ్ విట్నెస్ చేయబోతున్నాను. నేను డిస్టెన్స్‌కి ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా 10-15 మినిట్స్ ఉండగానే రోడ్ మొత్తం డివోటీస్‌తో ఫిల్ అయిపోయింది. అప్పుడే నా ఎక్సైట్‌మెంట్ డబల్ అయింది. నిజం చెప్పాలంటే ఇది స్పిరిచ్యువల్ జర్నీ అని అందరూ అంటరు. కానీ నాకు అనిపించిందేంటంటే ఇది స్పిరిచ్యువల్ కన్నా ఎక్కువ యూనిటీ గురించి. రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ మెయిన్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాను. అక్కడికి వెళ్ళగానే లిటరల్లీ నేను షాక్ అయ్యాను. అక్కడ ఎక్కడ చూసినా వైట్ డ్రెస్‌లో డివోటీస్, చేతిలో సాఫ్రాన్ ఫ్లాగ్స్, భజన చేస్తూ విఠల్ విఠల్, జై హరి విఠల్ అని చాంట్ చేస్తూ అందరూ ఒకే రిథమ్‌తో నడుస్తున్నారు. అట్మాస్ఫియర్‌ని వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టము. పాజిటివ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అసలు. క్రౌడ్ చాలా ఉంది. బికాజ్ ఈ జర్నీ అనేది ఈ రోజుల్లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిన ట్రెడిషన్ కాదు. ఆల్‌మోస్ట్ 700-800 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ జర్నీ, ఈ పాదయాత్ర, ఈ పాల్కీకి. ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో లాక్స్ ఆఫ్ డివోటీస్ పాండుపురికి నడుస్తూ వెళ్తారు. తొలి ఏకాదశి లోపుల ఈ యాత్ర కంప్లీట్ జేస్తారు. జర్నీ ఆల్‌మోస్ట్ 21-22 డేస్ ఉంటుంది. వీళ్ళు మహారాష్ట్రలో డిఫరెంట్ విలేజెస్, టౌన్స్, సిటీస్ నుంచి వాక్ స్టార్ట్ జేస్తారు. ఫేమస్‌గా 2 పాల్కీస్ ఉంటాయి. ఒకటి సెయింట్ దానేశ్వర్ మహారాజ్ అని, మరొకటి తుకారాం మహారాజ్ అని ఈ 2 ప్లేసెస్ ఫేమస్ అండ్ ఈ 2 స్టార్ట్ అవుతాయి. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఈ పాల్కీస్‌ని ఫాలో అవుతూ వాక్ చేస్తూ నడుస్తారు. కానీ ఈ జర్నీ కేవలము లార్డ్ విఠల్ బ్లెస్సింగ్స్ కోసమే కాదు. ఇది డిసిప్లైన్, పేషెన్స్, ఈక్వాలిటీ, సేవ, యూనిటీని సెలబ్రేట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రెడిషన్. నేను కంప్లీట్ వారీ చేయలేదు. జస్ట్ అరౌండ్ 2 అవర్స్ మాత్రమే నడిచా వాళ్ళతో పాటు. ఆ 2 అవర్స్‌లోనే నేను చాలా నేర్చుకున్నా. మార్నింగ్ 7:00 టైంలో రోడ్ పక్కన చాలామంది వాలంటీర్స్ నిలబడుకొని డివోటీస్‌కి వాటర్, బనానా, బిస్కెట్స్, బ్రేక్‌ఫాస్ట్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను కూడా వాక్ చేస్తున్నా అని చూసి నాకు ఒక బనానా స్నాక్స్ ఇచ్చారు. వాళ్ళకి నేనెవరో తెలీదు. నాకు వాళ్ళెవరో తెలీదు. కానీ హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ మాత్రం ఉంది. అది ఈ జర్నీ బ్యూటీ. ఇంకొక విషయం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. చిన్న పిల్లల నుంచి 80 ఇయర్స్ ఓల్డ్ గ్రాండ్ పేరెంట్స్ వరకు అందరూ సేమ్ ఎనర్జీతో నడుస్తున్నారు. ఎవరు కంప్లెయింట్ చేయడం లేదు. ఎవరు హరీలో లేరు. అందరూ సాంగ్స్ పాడుతూ, భజన చేస్తూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. ప్రొఫెషన్, కాస్ట్ అనే డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. అందరికి ఒకే ఐడెంటిటీ వార్కారి. అది జూస్తుంటే గూస్ బంప్స్ ఒచ్చాయి నాకసలు. నాకు తెలిసిన ఒకే ఒక పాదయాత్ర చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు కలిసి అందరూ కొంచెం గ్రూప్ కలిసి తిరుపతికి వాక్ చేసుకొనెళ్ళేవారు. కానీ ఈ పాండుపురి వారి కంప్లీట్‌లీ డిఫరెన్స్. ఇక్కడ డివోషన్‌తో పాటు కమ్యూనిటీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిచ్చింది. థౌసండ్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఒక ఫ్యామిలీ లాగా ట్రావెల్ జేస్తున్నారు. ఒకరికొకరు ఫుడ్ షేర్ జేస్తూ, వాటర్ షేర్ జేసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, మళ్ళీ కలిసి జర్నీ స్టార్ట్ జేస్తున్నారు. మన డైలీ లైఫ్‌లో బిజీ అయ్యి మనం మిస్ అవుతున్న వాల్యూస్, మర్చిపోయిన వాల్యూస్ అన్నీ ఇక్కడ ప్రాక్టికల్‌గా చూడొచ్చు. పేషెన్స్, కైండ్‌నెస్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, హెల్పింగ్ నేచరు. హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు కంప్లీట్ వారీ చేయకపోయినా ఈ స్మాల్ ఎక్స్‌పీరియన్స్ నా మైండ్‌లో ఎప్పటికీ ఉండిపోతుంది. ట్రావెల్ అంటే నాకు ప్లేసెస్ చూడడం మాత్రమే గాదు. ఇలాంటి కల్చర్, ట్రెడిషన్, పీపుల్ స్టోరీస్ ఎక్స్‌పీరియన్స్ చేయడం గూడా ట్రావెల్‌లో బిగ్గెస్ట్ పార్ట్ అని నేను నమ్ముతాను. అండ్ ఈ జర్నీ ఆ ఫీలింగ్స్‌ని ఇంకా స్ట్రాంగ్ జేసింది. నాకు మహారాష్ట్రలో వచ్చిన బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇది ఒకటి అని నేనైతే చెప్తాను. మీరెప్పుడైనా మహారాష్ట్ర విజిట్ చేస్తే దట్ టూ ఈ టైంలో విజిట్ చేస్తే ఒకసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయండని స్ట్రాంగ్‌గా చెప్తాను నేను. ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ, సోషల్ మీడియా పోస్ట్స్ గానీ ఈ ఫీలింగ్స్‌ని
కంప్లీట్ చేయలేవు. క్యాప్చర్ గూడా చేయలేము. మీరక్కడ ఎక్స్‌పీరియన్స్ అవుతేనే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాలంటీర్స్ క్లీనింగ్ గైస్. ఐ డోంట్ నో గవర్నమెంట్ వాలంటీర్స్ ఆర్ మా గుడి టెంపుల్ వాళ్ళ వాలంటీర్సో తెలీదు. వాళ్ళు వెంటనే వాళ్ళట్లా నడుచుకొనెళ్తున్నారు. వాళ్ళ వెంటనే వీళ్ళు గూడా నడుచుకొనెళ్తూ విచ్ ఈస్ రీసైక్లింగ్. మొత్తం అంతా క్లీన్ చేయడం లేదు గానీ, విచ్ ఈస్ రీసైక్లింగ్ మొత్తం అంతా తీసేసి క్లీన్ జేస్తున్నారు. ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ గర్ల్ డైరీస్. ఇలాంటి చిన్న చిన్న జర్నీస్ కోసం స్టే కనెక్టెడ్ విత్ ఇండియన్ గర్ల్ డైరీస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ ఎక్స్‌ప్లోరింగ్.